నమస్తే అండి. చెప్పండి ఏంటి ఇప్పుడు కేసీఆర్ గారు దాదాపు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారంట. వరుస సభలు, సమావేశాలు, మీటింగ్లు పెడుతున్నారు. మరేంటి కేసీఆర్ కమ్‌బ్యాక్ గట్టిగా ఉండబోతుంది అనుకుంటున్నారా? ఏం భావిస్తున్నారు మీరు దీనిపైన? ముందుగా స్టూడియోలో ఉన్న మా పొన్నలకి మిగతా అందరికి కూడా నమస్కారం అండి. కొంచెం కెమెరా రొటేట్ ఆహ్, చేసుకోండి. కొంచెం కెమెరా ఫ్రేమ్ సెట్టింగ్. సరే. అయితే ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు గాఢ నిద్రలో ఉన్నారు. ఇప్పుడే నిద్ర లేచినట్టున్నారు. లేచిన తర్వాయి అన్నట్టు ప్రజల మీద మళ్ళీ ఒక దాడి రకంగా పోతున్నారు. కానీ ప్రజలు కేసీఆర్ అన్నా, టీఆర్ఎస్ అన్నా, వాళ్ళ కుటుంబం అన్నా కొడుతున్న సమయంలో మళ్ళీ ప్రజల మధ్యలో వచ్చి ఏదో సాధించాలని పోతున్నారు కానీ టీఆర్ఎస్‌ని శాశ్వతంగా ప్రజలు మర్చిపోయినారు. మళ్ళీ గుర్తు చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా ప్రజలు మాత్రం ఈ అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. కేవలం తన మనుగడ కాపాడుకోవడం కోసం, తన కుటుంబంలో ఉన్న సఖ్యతని అయితే లేకపోయిందో తెలిసిన క్షణం నుంచి ఆయన మళ్ళా అందరి కుటుంబాన్ని గానీ, పార్టీని గానీ కొడుకు చేతిలో పోతదా, అల్లుడు చేతిలో పోతారని డైలమాలో ఉన్నాడు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి కోసమే ఆయన ప్రజలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. 25 లక్షల మందితో సభ్యపెడతా అని చెప్తున్నారు. నిజంగా 25 లక్షల మంది జనాభా వచ్చేంత పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్‌కి ఉందంటారా? ఏంటంటే ఈ అంకెలు మనం చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ గ్రౌండ్ లెవెల్లో బాగుండదండి. హ్మ్. ఫిగర్స్ నోటికొచ్చింది నరం లేని నాలుక ఏదైనా చెప్పొచ్చు. 25 లక్షలు ఏ నుంచి సాధ్యమవుతుంది? వీళ్ళకు మొన్న మీరు చూసుకున్నట్టే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్‌లో కూడా ప్రజలు వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పిరో అందరు తెలంగాణ ప్రజలు యావత్ దేశం చూసింది. 25 లక్షలు అనేది సాధ్యం కాని పని. ఓకే. కేవలం ఈ మాటల గారడి కేసీఆర్ నుంచి మొత్తం బీఆర్ఎస్ నాయకులు నేర్చుకున్నారు. నేర్చుకొని మాటల గారడిలో మాత్రం వీళ్ళకు ప్రతి దాంట్లో ఒకరి నుంచి ఒకరు పోతున్నారు. ఈ సాధ్యపడని దాన్ని తెచ్చి వాళ్ళు సాధ్యమవుతుందని చెప్తున్నారు కానీ మీడియా గానీ, ప్రజలు గానీ అందరూ కూడా గమనిస్తున్నారు. అంటే వీళ్ళకు ఉన్న గౌరవాన్ని ఉన్న కొద్ది పాటి గౌరవాన్ని కూడా వీళ్ళు దిగజార్చుకుంటున్నారు. 25 లక్షలు సాధ్యపడని విషయం అండి. హ్మ్.